నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 24వ వార్డులో బీజేపీ ప్రచారం, శ్రీధర్ గెలిపే లక్ష్యం. వేములవాడలో బీజేపీ వినూత్న ఎన్నికల ప్రచారం, మహిళల పాటలతో ఆకట్టుకున్న కమలం ప్రచారం. 14వ వార్డు అభివృద్ధి లక్ష్యం, లక్కాకుల శ్రీనివాస్. మున్సిపల్ ఎన్నికల్లో 24వ వార్డు రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ అభ్యర్థి రాపల్లి శ్రీధర్ విజయానికి లక్ష్యంగా శనివారం వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చిన్నమనేని వికాస్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి గల్లీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా వికాస్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం మోదీ పాలనలోనే సాధ్యమని తెలిపారు. 24వ వార్డులో ఆపరేషన్ శ్రీధర్ చేపట్టి శ్రీధర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మహిళలకు పిలుపునిచ్చారు. శ్రీధర్ పట్టుదల గల వ్యక్తి అని, గెలిపిస్తే మెరుగైన మినరల్ వాటర్ సదుపాయాలతో పాటు వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. बीजेपी जिंदाबाद, भारत माता की जय, శ్రీధర్ నేను మన 24వ వార్డు కౌన్సిలర్ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు వచ్చిన అమ్మ, నాకు సమయం ఈ కొద్ది రోజులలోనే మీ అందరి మనసులలో నేను స్థిరపడ్డా అనుకుంటున్నా. దయచేసి అమ్మ ఒక్క అవకాశం, మీరు నాకు మీ కౌన్సిలర్గా అవకాశం ఇచ్చినట్టయితే నేను మీ పలకరించిన సందర్భాలు చూసి మా వాళ్ళు ఇంటికి వచ్చినా కూడా చాలా ఆనందపడ్డారు. మీ ఇండ్ల చుట్టూ నేను తిరుగుడు, మిమ్మల్ని వేడుకుంటే అదొక రుణబంధంగానే భావిస్తున్న తల్లి. దయచేసి నాకు కమలంపు గుర్తు మీద ఓటు వేసి ఇదే ఆదరణ ఇంకొక 2 రోజులు కొనసాగించి మీ ఆత్మీయులలో ఒకరు రాగా నన్ను ఎవరినైనా కనిపిస్తారు సార్. మీరైనా దీపా మేడం అయినా వాళ్ళకి కావాల్సింది దీపా మేడం రావాలి, వాళ్ళకి చెప్పాలి. సార్ కూడా ఖచ్చితమే, ఎవరైనా కూడా ఎవరి రిజర్వేషన్ వచ్చినా మనం గెలిపించుడే కదా. దీపా మేడంకి వచ్చినా గెలిపించుడే, సార్కి వచ్చినా. ఇప్పుడైతే దానికి సంకేతం ఇవ్వాలంటే దయచేసి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని వేడుకోవడానికి సారే స్వయంగా వార్డులో ఇంటింటికి కూడా ఈరోజు తిరగడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మరి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి భారతదేశంలో మరి పహల్గాంలో దాడి జరిగితే భారతీయ మహిళల నుదుటి సింధూరాన్ని మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు తుడిచేస్తే దానికి గట్టి జవాబుగా ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్కి సరైన గుణపాఠం ఇచ్చిన మన గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం ఇక్కడ మన ఇంట్లో సురక్షితంగా మనం ఉన్నామంటే మరి సరిహద్దుల్లో మరి నరేంద్ర మోడీ గారి నిఘా ఉందని మనం మర్చిపోవద్దు. మీరు అనుకోవచ్చు, మున్సిపల్ ఎలక్షన్లో మనం ఆపరేషన్ సింధూర్ గురించి ఎందుకు మాట్లాడాలి? మనకు ఫస్ట్ మనం బతుకుండాలి, దాని తర్వాత ఏదైనా మన దేశం సురక్షగా ఉండాలంటే మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి తెలియజేసిన భారత్పై మీరు కన్నేస్తే ఉగ్రవాద బుల్లెట్ మరి ఈరోజు ఇక్కడ నుంచి మనము హైదరాబాద్ పోవాలంటే 3 గంటలు అవుతుంది. బుల్లెట్ ట్రైన్ రావడం వల్ల హైదరాబాద్ నుంచి పూణే అయినా, హైదరాబాద్ నుంచి చెన్నై అయినా, హైదరాబాద్ నుంచి బెంగళూరు అయినా 2 గంటలు పోవచ్చు. ఈ మౌలిక సదుపాయాలు మంచి అయితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువైతే, అవకాశాలు ఎక్కువైతాయి, దానివల్ల మన దేశం ముందుకెళ్తుంది. నరేంద్ర మోడీ గారు మరి మహిళలకు పెద్దపీట వేస్తూ ఎన్నో స్కీమ్స్, మహిళలకు కేవలం ఉద్యోగాలే కాదు వ్యాపారవేత్తలు కావాలని ముద్రా రుణాల్లో 60% రుణాలు మహిళలకు ఇచ్చిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. మహిళలే కాకుండా యువకులకు, ఈరోజు చాలా మంది యువకులు మరి పిల్లలు ఉద్యోగాలు లేవు, డిగ్రీలు ఉండి ఉద్యోగాలు లేకుంటే ఎంత బాధనో మీరు ఆలోచించండి. ఉద్యోగాలు లేకపోవడం వల్ల, ఖాళీ సమయం వల్ల మరి మద్యం మత్తుకు బానిసలవుతుంది మన యువత.
వాటి గురించి ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారు స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేసి మన యువతకు మంచి నైపుణ్యాలు నేర్పి ఉద్యోగాల అవకాశాలు రావాలని మేక్ ఇన్ ఇండియా లాంటి స్కీమ్స్ నరేంద్ర మోడీ గారు తీస్తున్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలే. ఎన్నికల ప్రచారంలో వినూత్నతకు మరో ఉదాహరణగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి రేగుల రాజ్ కుమార్ ప్రచారం నిలిచింది. ఆయనకు మద్దతుగా మహిళలు వెన్నెలో కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి అంటూ పాటలు పాడుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే సమయంలో వేములవాడ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నంనేని వికాసరావు ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అభ్యర్థించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వేములవాడ బీజేపీ నియోజకవర్గం రావాలి. అక్కడ ఉన్న వెనకాల ఉన్న లక్కలు గిట్ సైడ్ రండి, గిటు కొంచెం రండి, మీరు లాంగ్ ఉన్నారు చాలా సేపు, గిట్ రండి. ఆశీర్వాదం పొందుతుండు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ 4వ వార్డు మన గుర్తు పువ్వు గుర్తు వెన్నెలో రానే వచ్చింది అక్క అదిగదిగో రాజకుమారు వెన్నెల మరి రానే వచ్చింది అక్క వెన్నెల ఓటేసి గెలిపించి వెన్నెల మనవాడకుంటాడక్క వెన్నెల మనవాడకుంటాడక్క వెన్నెల గల్లి గల్లి తిరుగుతాడు వెన్నెల ఎన్ని బాధలున్నా గాని వెన్నెల ఎంబాడే ఉంటాడక్క వెన్నెల ఈరోజు మున్సిపల్ ఎన్నికల భాగంలో 4th వార్డులో క్యాంపెయినింగ్ ఇస్తున్నాము. ఇక్కడ రాజ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 6 గ్యారంటీలు అన్నారు, అది గారడీలా తెలిసిపోయింది. అది మహిళలకు 2500 ఇస్తా అన్నారు, అది ఇవ్వట్లేదు ప్రజలు అంటున్నారు. 4000 పెన్షన్ అన్నారు, అది వస్తలేదని అందరూ చేస్తున్నారు. మరి 11వ తేదీన పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు పలకబోతున్నారు. మరి అభివృద్ధి కావచ్చు, మరి వేములవాడ ప్రాంతాన్ని కూడా నరేంద్ర మోడీ గారి అడుగులు ఇప్పుడు పడ్డాయి. పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చిండ్రు. వారి ఇక్కడ మళ్ళీ మున్సిపాలిటీ గెలిస్తే నరేంద్ర మోడీ గారి దృష్టి వేములవాడ పైన మళ్ళీ పడుతుంది. ఇక ఎక్కువ నిధులు కేంద్రం నుంచి మరి వేములవాడ ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్లో పెట్టి టౌన్ని అమృత్ స్కీమ్లో తీసుకొచ్చి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీని ఒక కొత్త వెలుగులు దీనికి అద్దాలని మనం భావించవచ్చు. అది నరేంద్ర మోడీ ద్వారా సాధ్యం కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీలో ప్రజలందరూ బీజేపీకి ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే భారతీయ జనతా పార్టీ 4వ వార్డు అభ్యర్థిగా బండి సంజయ్ గారి సారథ్యంలో, మన వికాసన్న గారి సారథ్యంలో నన్ను 4వ వార్డు అభ్యర్థిగా ప్రకటించి, భారతీయ జనతా పార్టీ అంటే ఒక మంచి వెలుగున్న పార్టీ అని చెప్పేసి ప్రజలందరికీ ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వేములవాడ మున్సిపాలిటీ పైన జెండా ఎగరవేయాలని నాడు చెప్పలేదు. మేము ఊహించమని చెప్పిండు బాజప్తా. ఈ రికార్డు తీస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సీసీ రోడ్లకు 40 లక్షల రూపాయలు. కాబట్టి ప్రజలారా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి మన వేములవాడ మున్సిపాలిటీ పైన జెండా ఎగరవేసే విధంగా వీరందరూ సహకారాలు ఉండాలని, మీ అండాదండాలు ఉండాలని నమస్సుమంజలు తెలియజేస్తున్నారు. వేములవాడ మున్సిపాలిటీ 14వ వార్డు బీజేపీ అభ్యర్థి లక్కాకుల శ్రీనివాస్ మాట్లాడారు. తమ ప్రధాన లక్ష్యం వార్డు సర్వతోముఖ అభివృద్ధేనని స్పష్టం చేశారు.
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, స్వచ్ఛమైన వాతావరణం, పారదర్శకత పాలన అందించడమే తమ ధ్యేయమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పాలకుల నిర్లక్ష్యం వల్ల 14వ వార్డు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుందని పేర్కొన్నారు. తాను గెలుపొందితో ప్రతి సమస్యను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా 14వ వార్డు నుంచి మేము ముందుకు వస్తున్నాను. దయచేసి అందరూ గెలిపించగలరు. అలాగే వార్డు సమస్యలపైన నాకు అవగాహన ఉంది, నేను చేస్తాను. స్థానికుడిగా నేను ఇక్కడ ఉంటాను. ప్రతి పనికి మేము ముందుకు వస్తాను. 14వ వార్డు సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించి తెలియజేయనిది ఏమనగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి లక్కాకుల సీనన్నకు ఒక అవకాశం ఇవ్వండి. ఇంతకుముందు ఉన్న పార్టీలందరికీ అధికారం ఇచ్చారు. సీనన్నకు ఒకసారి అవకాశం ఇవ్వండి. స్ట్రీట్లో ఉన్న ఈ వార్డులో ఉన్న ప్రతి సమస్య మీద ఈ దంపతులిద్దరికీ అవగాహన ఉంది. మీరు ఒకసారి అవకాశం ఇచ్చి సీనన్నను గెలిపిస్తే వార్డులో ఉన్న స్ట్రీట్ లైట్లు కావచ్చు, మూర్లు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, అలాగే సీసీ రోడ్ల సమస్యలు కావచ్చు, ఇండ్లు లేని వాళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద బండి సంజయ్ అన్నతో మాట్లాడి ఇండ్లు ఇప్పించేంత సత్తా ఉన్న నాయకుడు. ఈ అవకాశం సీనన్నకి ఇప్పించి మీరు గెలిపించుకున్నట్టయితే ఈ వార్డులో ఉన్న ప్రతి సమస్యపై కొట్లాడి ఇక్కడున్న ప్రజలందరితో కలిసి ఈ వార్డులోనే నివసిస్తున్నటువంటి వ్యక్తి, మీ అందరి బాధలు బాధ్యతలు తెలిసిన వ్యక్తి కనుక ఈ ఇద్దరి దంపతులకు మీరు ఒకసారి అవకాశం ఇచ్చినట్టయితే లక్కాకుల సీనన్నను భారీ మెజారిటీతో గెలిపించి ఈ అవకాశం కల్పించినట్టయితే మీలో ఒకరై ఈ వార్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాడని తెలియజేస్తూ ఉన్నాను. 14th వార్డులోనే నివసిస్తాడు మన సీనన్న. రేపు ప్రొద్దున ఏ సమస్యలు ఉన్నా మన భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాస్ అన్న గారితో కానీ, అలాగే బండి సంజయ్ అన్న గారితో కానీ, మన స్థానిక నాయకుడు ప్రతాప రామకృష్ణ అన్నతో కానీ, జిల్లా నాయకుడు గోపన్నతో కానీ సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి. మీ సమస్యలను ఎంత దూరమైనా పోయి వీళ్ళందరితో కలిసి మాట్లాడి మీ సమస్యలను నెరవేర్చే వ్యక్తి కనుక ఈ ఒక్కసారి లక్కాకుల సీనన్నను గెలిపించి ఈ 14వ వార్డు అభ్యర్థిగా నిలబడుతున్న వ్యక్తి ఖచ్చితంగా గెలిపించాలని తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ, అక్కలకు, అన్నలకు, తమ్ములకు, బాబులకు అందరికీ నమస్కారం. మేము ఇదే వార్డులో ఉంటాము. మీరు ఏ సమస్య అయినా మేమే దగ్గర నుండి సమస్యను క్లియర్ చేస్తాము. మీ ఇంట్లో సమస్యలు ఉన్నా దేనికైనా మేము ముందుండి మీ సమస్యలను పరిష్కరిస్తాము. మీ అందరికీ ఎలాంటి లోటు రాకుండా మేము చూసుకుంటాం. మీ వెంటనే ఉంటాము. మమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ అందరికీ 24 గంటలు అందుబాటులో ఉండి మీ సమస్యలన్నీ దాఖలు హాస్పిటల్ తరఫున కూడా, ప్రతిమ హాస్పిటల్ తరఫు నుంచి కూడా మీకు ఏ సమస్య ఉన్నా, మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మేము క్లియర్ చేస్తాము. మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏర్పడే ఉంటాం. 14వ వార్డు ప్రజలందరికీ ఈ ఒక్క అవకాశం అండి. ఈ యొక్క లక్కాకుల శ్రీనివాసు కమలం గుర్తు చేసి బాజీ మెజారిటీలో గెలిపించగలరని మీ అందరికీ నమస్కారాలు చేస్తున్నాను. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.